నమస్తే అండి. వెల్కమ్ టు నలభీమ్ బ్లాగ్స్. నేను మీ సాయి రాజేష్. ఈరోజు ఐటమ్ జున్ను. జున్ను పాలు లేకుండా మనం జున్ను చేసుకుందాం ఇన్స్టెంట్గా. చాలా టేస్టీగా ఉందండి. అచ్చు పాలతో చేసుకున్న జున్ను ఉన్నట్టే ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. దీనికి మనకు కావాల్సిన ఐటమ్స్: జున్ను పౌడర్ బయట మార్కెట్స్లో దొరుకుతుంది. అది 100 గ్రాముల ప్యాకెట్. ఇది తెచ్చుకోండి. హాఫ్ లీటర్ పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. కొంచెం బెల్లం, గడ్డ అయితే గడ్డ, చెక్క అయితే చెక్క, దాంట్లో ఒక సగం అయితే సరిపోతుంది. మిరియాల పొడి తెచ్చుకొని పెట్టుకోండి. మరీ మెత్తగా కాదు, యాలకుల పొడి. నెక్స్ట్ ఇప్పుడు మందంగా ఉండే తీసుకున్నాను గిన్నె, కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో వాటర్ పోసి ఒక స్టాండ్ పెట్టేసుకున్నాను. ప్రీ హీట్ చేస్తున్నాను. ఈలోపు మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఏమేమి కలపాలో అవన్నీ కలిపేసుకుందాం. ఓకే, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనం ప్రాసెస్ చేసుకునే లోపు ఇది కొంచెం వాటర్ హీట్ ఎక్కేస్తుంది. ఓకే, ఈలోపు మిగతావన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక గిన్నె తీసుకుంటున్నాను. వెడల్పుగా ఉండేదైనా తీసుకోవచ్చు, ఇలా పొడుగ్గా ఉండేదైనా, లోతు ఎక్కువ ఉండేదైనా తీసుకోవచ్చు. పాలు పోసి ఆ పాలల్లో జున్ను పౌడర్ వేసి గడ్డలు లేకుండా కంప్లీట్గా కలిసిపోయేలాగా కలుపుకుంటున్నాను. గడ్డలు అస్సలు ఉండకూడదండి, జాగ్రత్తగా కలుపుకోండి. గడ్డలు అనేది లేకుండా బాగా కలుపుకోండి. ఇలా మధ్యకి అట్లా అనడం వల్ల ఎక్కడన్నా అరాచిన కొంచెం ఏమైనా ఉంటే గడ్డలు కంప్లీట్గా దాంట్లో కలిసిపోతుంది. మీకు సూపర్ మార్కెట్స్లో అయినా ఎక్కడైనా దొరుకుతాయి పౌడరు. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చిక్కగా వచ్చేస్తుంది పౌడర్ కలుపుగానే. పాలు ఫుల్ ప్యాకెట్ పోయాలి. 100 గ్రాములకి లెక్క. 100 గ్రాముల పౌడర్కి 500 మిల్లీలీటర్లది పాలు పోసేయాలి. ఫుల్ క్రీమ్ మిల్క్. ఇప్పుడు మెత్తగా గడ్డలు లేకుండా దంచి పెట్టుకున్న బెల్లము సగం గడ్డం, నా దగ్గర ఉండగా బెల్లం ఉంది, రౌండ్గా ఉండేది, దాన్ని సగం తీసుకున్నాను. చెక్క బెల్లం అయినా కూడా సగం తీసుకోవాలి. ఉండలు లేకుండా వేసి బెల్లం కంప్లీట్గా కరిగిపోయేదాకా బాగా కలుపుకోండి. ఇలా కట్ అండ్ ట్విస్ట్ ప్రాసెస్లో చేస్తే త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఓకేనా, బాగా గోడల వైపుకి అన్నిటికీ మధ్యలోకి అట్లా అనుకుంటే కలపండి కంప్లీట్గా మంచిగా. ఉండలు ఉంటే మళ్ళీ బాగా రాదు, అందుకని కంప్లీట్గా ఉండలు మొత్తం కరిగిపోయేదాకా బాగా చక్కగా కలుపుకోండి. అలా మధ్య కంటే త్వరగా మెల్ట్ అవుతున్నాయి. కట్ అండ్ ట్విస్ట్ ప్రాసెస్. ఏమన్నా మధ్యలో కలవని పిండి కానీ ఇంకేమైనా ఉంటే కూడా శుభ్రంగా కలిసిపోతుంది. తర్వాత వడగట్టేసుకున్నాను నేను, ఏమైనా గడ్డలు నలకలు ఉంటాయేమోనని. వడగట్టుకున్న దాంట్లో మిరియాల పొడి, మిరియాల పొడి వేసుకొని కలిపేసుకున్నాను. నెక్స్ట్ యాలకుల పొడి కూడా వేసుకుందాం. యాలకుల పొడి కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిది. బాగా ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ మిల్క్కి పట్టేస్తుంది. మనం ముందుగానే కుక్కర్ పెట్టుకున్నాక కొంచెం వాటర్ హీట్ ఎక్కేసింది. ఇప్పుడు మరీ లో స్లిమ్ కాకుండా, అలా అని చెప్పి మీడియం కూడా కాదు, సిమ్ టు మీడియం మధ్య మంటలో పెట్టుకొని గ్యాస్ రబ్బర్ తీసేసి మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ దాకా టైం పట్టింది నాకు. అలా పెట్టేసుకొని కుక్ చేసుకోండి. చూడండి, నేను రబ్బర్ తీసేసాను, చూపిస్తున్నాను మీకు. రబ్బర్ తీసేసి పెట్టుకోండి.
పెట్టుకోండి. ఇప్పుడు చూడండి కొంచెం సేపు ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి. ఈలోపు అది కుక్ అవుతుంది. మనమేం జున్ను చేసుకోవడం కోసం జున్ను పాలు దాకా వెయిట్ చేయాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు అసలు దొరకడం లేదు. ఇదివరకు చక్కగా అన్నీ దొరికాయండి. ఇప్పుడు ఏమీ దొరకడం లేదు. పాల ప్యాకెట్లు తెచ్చేసుకుంటున్నారు. పాల ప్యాకెట్లు వాడుకోవడం ఇట్లా అయిపోతుంది. అందరూ పాలు పోయించుకోవడం తగ్గిపోయింది. అసలు దొరకడం కూడా సిటీస్లో కొంచెం కనపడడం కూడా కష్టంగా ఉంది. వాళ్ళు కూడా ఎవరెవరో ఖాతాలు పెట్టుకుంటున్నారు అని చెప్పి మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. చూడండి కుక్ అయిపోయింది. చాకు కానీ లేదా టూత్ పిక్ కానీ ఇలా గుచ్చితే ఏం అవ్వకుండా వస్తుంది బయటికి. రెడీ అయిపోయిందండి. జున్ను చల్లారిన తర్వాతే తీయండి. చూడండి బాగా వచ్చింది కదా చక్కగా. తప్పకుండా అందరూ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.